ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటు అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. గురువారం కృష్ణా జిల్లా పెనుమలూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మేలు చేస్తుందన్నారు. బుడమేరు వరదల వల్ల నష్టపోయిన రైతుల ఖాతాల్లో కేవలం 15 రోజుల్లోనే 300 కోట్లు నిధులు జమ చేశామన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్ అవగాహన రాహిత్యంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 6 నెలల్లో 16 తుఫాన్లు కానీ వాయుగుండా అల్పపీడనాలు వచ్చినాయి. ముందు సున్నా ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసింది. మన ప్రభుత్వంలో 70 లక్షల ఎకరాలకు పంట బీమా చేసాం. కనీసం 19 లక్షల ఎకరాలు అబద్ధాలు కోరు. అసలు ఆ వ్యక్తి పేరే నేను చెప్పాలంటే నాకు అసహ్యం. ఎవరైనా వాస్తవంగా మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే దమ్ము ధైర్యం ఉండి ఎదురుకొచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు. ఏదో టెలికాన్ఫరెన్స్లోన 5 రోజుల నుంచి తుఫాను వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దు అయిపోయినాయి కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకు వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి ఈరోజు కూడా తాడేపల్లి గూడెంలో ఉండి తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు చూస్తే మీరు రాయాలి. నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకు తెలుస్తాయి. ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు మిర్చికి 11,500 రూపాయలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదని మాట్లాడాడు. అదేదో తెలియని వ్యక్తి మాట్లాడితే ఆనందించవచ్చు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మిర్చికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? 11,500 కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పాం. ఈరోజు మిర్చి 15,000 ఉంటే 11,500 ఇవ్వలేదంటే ఆయన మనిషి అవగాహన ఉంది. అంటే 15,000 ఉంటే 11,500 ఇవ్వమని చెప్తారా? ఈరోజు పొగాకు రాష్ట్రంలో ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పొగాకు అసలు కొనలేదు. ఫస్ట్ టైం మార్కెట్ పెట్టి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 25 మిలియన్ కేజీలు పొగాకు కొని రైతుకు డబ్బులు వేస్తే పొగాకు కొనలేదంట. మామిడి 1 కేజీకి 4 రూపాయలు ఇచ్చి 300 కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు, మ్యాంగోని కొనలేదని చెప్తున్నారు. మీరందరూ ఉన్నారు కదా, గత సంవత్సరమే కదా మన పక్కన విజయవాడలో బుడమేరు వరదలు వచ్చాయి. వరదల్లో 15 రోజుల్లో చరిత్ర 15 రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో 15 రోజుల్లో 300 కోట్ల రూపాయలు డబ్బులు వేసిన ప్రభుత్వం. నీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో, నీకు తెలియకపోతే అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఎక్కడికి మొత్తం చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్లో రాస్తారని ఏదో సాక్షిలో వస్తుందని ఇష్టానుసారంగా మాట్లాడితే నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పిన 3-4 విషయాలు చెప్తాను. ఈ క్రాఫ్ట్ మేము చేయడం లేదట్రా. ఎందుకు నేనెందుకు? నువ్వు రేపు తెల్లవారి విలేకరులందరూ ఈ మండలం ఎందుకు, ఈ రెవెన్యూ గ్రామంకి వెళ్ళండి. ఇదేదో అచ్చెన్నాయుడు సీక్రెట్గా చేసింది కాదు కదా. ఈ క్రాఫ్ట్ అనేది ఒక యాప్ ఉంది, వ్యవస్థ ఉంది. 99% ఈ క్రాఫ్ట్ చేసామని చెప్పాం. మీరు వెళ్ళి రేపు చూడండి, అయిందో లేదో తెలుస్తుంది. ఈ క్రాఫ్టే చేయడం లేదన్నమా అంటే పచ్చి అబద్ధాలు. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే దానికి నాకు ఆన్సర్ చేయడానికి ఇష్టం లేకపోయినా మీరు అడిగారు.